సోలో హీరోగా కలర్ చరిత్రలో ఒకే సంవత్సరంలో కనీసం 5గురు దర్శకులతో డైరెక్ట్ అవరోల చిత్రాలు గల హీరోలు. హీమ్యాన్ శోభన్‌లో ఈ విషయంలో అందరికంటే ఎక్కువగా ఒకే సంవత్సరంలో 8 మంది దర్శకులతో డైరెక్ట్ అవరోల చిత్రాలు కలిగి తెలుగు చిత్రసీమకు శాశ్వత రికార్డు సృష్టించారు. 1975లో హీమ్యాన్ 8 కలర్ చిత్రాలలో నటించారు. ఆ 8 చిత్రాలకు 8 మంది వేరువేరు దర్శకులు దర్శకత్వం వహించారు. ఇలా ఒకే సంవత్సరంలో 8 కలర్ చిత్రాలలో హీరోగా ఒక హీరో నటించడం అదే మొదటిసారి. అది కలర్ చిత్రాల కొరకు ఫిలింను విదేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సిన రోజులలో, అంటే భారీ ఖర్చుతో కూడుకున్న రోజులలో. కొడకు వారు ఊటీలో కలర్ ఫిల్మ్ తయారు చేసే ఫ్యాక్టరీని ఏర్పాటు చేశాక కలర్ ఫిల్మ్ ఖర్చు బాగా తగ్గాక 1978 నుండి అందరు హీరోలు ఒకే సంవత్సరంలో 8 అంతకంటే ఎక్కువ చిత్రాలు చేయడం ప్రారంభించారు. 1975లో హీమ్యాన్ చిత్రాలు దర్శకులు: దేవుడు చేసిన పెళ్లి తాతినేని రామారావు, అందరూ మంచివారు ఎస్.ఎస్. బాలం, బాబు, కె. రాఘవేంద్రరావు ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం. జీవనజ్యోతి కె. విశ్వనాథ్ గారి తొలి కలర్ చిత్రం జీవనజ్యోతి. బలిపీఠం దాసరి నారాయణరావు, దాసరి గారి తొలి కలర్ చిత్రం బలిపీఠం. జేబుదొంగ వి. మధుసూదనరావు, గుణవంతుడు ఆదుర్తి సుబ్బారావు, సోగ్గాడు కె. బాపయ్య. ఈ 8 చిత్రాలు ఒకే కేంద్రంలో విజయవాడలో డైరెక్ట్ అవరోలు ఆడి కలర్ చిత్రాలకు ఆల్ టైమ్ రికార్డ్ సోలో హీరోగా. ఇలా ఒక్క కేంద్రంలో కూడా మరే ఇతర హీరోకు 7 మంది దర్శకులతో డైరెక్ట్ అవరోల్ చిత్రాలు లేకపోగా హీమ్యాన్కు 75లో 8 మంది దర్శకులతో ఏకంగా 4 కేంద్రాల్లో 50 రోజులు లేదా 49 రోజులు ఉండటం హీమ్యాన్ రేంజ్ ఎంత పెద్దదో చెప్పకని చెబుతున్నది. ఇప్పుడు ఇతర హీరోల చిత్రాల వివరాలు చూడండి. నేను చెప్పే శోభనో రికార్డులు సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్న హీరో ఎవరైనా ఉంటే తెలుగు సీమలో అందరిలోకి హీరో కృష్ణకే అవకాశాలు ఎక్కువ ఉండేవి. ఎందుకంటే ఆయన శోభనో గారి కన్నా ఎక్కువ చిత్రాల్లో నటించేవారు. ఆయన ఎక్కువ సంవత్సరాల్లో, కానీ ఆయన రేంజ్ శోభన్ బాబు కన్నా చాలా తక్కువ ఉండడం వల్ల ఆయన చాలా శోభన్ బాబు రికార్డులు దాటలేకపోయాడు. హీరో కృష్ణకు సోలో హీరోగా 1978లో 6 దర్శకులతో డైరెక్ట్ అవరోల్ చిత్రాలు ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవికి 1983లో 6 దర్శకులతో డైరెక్ట్ అవరోల్ చిత్రాలు ఉన్నారు. నటసామ్రాట్ అక్కినేనికి 1972లో, నట సార్వభౌమకు ఎన్టీఆర్కు 1980లోను, నరసింహం బాలకృష్ణకు 1986లోను, విక్టరీ వెంకటేష్కు 1996లోను 5 దర్శకులతో డైరెక్ట్ అవరోల్ చిత్రాలు ఉన్నాయి. ఈ రికార్డు ప్రత్యేకత ఏమంటే హీరోకు క్రేజ్ ఉంటే దర్శకుడు ఎవరైనా ప్రేక్షకులు చూస్తారని అర్థం. దర్శకుడు స్కూల్ ఏదైనా సూట్ అయ్యే హీరోలలో తెలుగు కలర్ చిత్ర చరిత్రలో నెంబర్ 1 హీరో హీమ్యాన్ శోభన్బాబు మాత్రమే. అది దర్శకుడు వి. మధుసూదనరావు అయినా, బాపు అయినా, విశ్వనాథ్ అయినా, దాసనారాయణ అయినా, వి. రాజేంద్ర ప్రసాద్ అయినా, తాతినేని రామారావు అయినా, కె. బాపయ్య అయినా, కె. రాఘవేంద్రరావు అయినా, ఏ. కోదండరామిరెడ్డి అయినా అందరితో సూపర్ హిట్ చిత్రాలు ఇచ్చిన ఏకైక హీరో హీమ్యాన్ శోభన్ బాబు మాత్రమే.